చిట్టిబాబు గారు, మాధవ్ రెడ్డి గారు, బాలా గారు. సో మొత్తాన్ని స్పందన మరొకసారి చెప్తాను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం. అమెరికా నుంచి హిట్ టాక్ వచ్చింది. అమెరికాలో ఆల్రెడీ ప్రీమియర్ రిలీజ్ అయింది, 9 గంటలకి ఇప్పుడు స్టార్ట్ అయింది. మన దగ్గర కూడా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో. పవన్ కళ్యాణ్ కోహినూర్ వజ్రం గురించి, దాని గురించి ఫైట్ చేసేది ఉంది, మొఘల్స్కు వ్యతిరేకంగా మాట్లాడేది ఉంది. చివరి 18 నిమిషాలు క్లైమాక్స్ సూపర్ అంటారు. ఆ 18 నిమిషాలని డైరెక్ట్ చేసింది పవన్ కళ్యాణ్. క్లైమాక్స్ సో జానీ సినిమాతో కంపేర్ చేస్తున్నారు, బట్ అన్ని సందర్భాల్లో కాదు కదా. చాలా చాలా సినిమాల్లో కూడా పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్, జానీ ఫ్లాప్ అయింది కానీ చాలా సినిమాల్లో పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్ మనకు కనబడుతుంది. ఆయన మేనరిజం, ఖుషీలో అయినా మీకు మిగతా సినిమాల్లో ఆయన మేనరిజం చిరంజీవికి చాలా డిఫరెంట్గా వెళ్ళిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మొత్తానికి మనం ఆశిద్దాం, అంటే ఒక చిత్ర పరిశ్రమలో ఏ సినిమా హిట్ అయినా సరే డెఫినెట్గా దాని ఇంపాక్ట్ థియేటర్ల మీద, దాని మీద సినిమా పరిశ్రమ మీద ఆధారపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్ఫార్చునేట్లీ సంక్రాంతికి వస్తున్న తర్వాత ఈ సీజన్లో పెద్ద హిట్ ఏం లేదు. సమ్మర్లో కూడా పెద్ద సినిమాలు ఏవి రిలీజ్ కాలేదు. విశ్వంబర వాయిదా పడింది, రాజాసాబ్ వాయిదా పడింది, అన్ని వాయిదా పడింది. సో ఈ సినిమా హిట్ కావాలి, సినీ పరిశ్రమ మీద ఆధారపడ్డ వాళ్ళు వాళ్ళ బతుకులు బాగా అవ్వాలి. ఎందుకంటే చాలా మంది కన్సర్న్ అవుతున్నారు, ఓటీటీలు వచ్చిన తర్వాత అసలు సినిమాలకు, థియేటర్లకు జనాలు వస్తారని చెప్పి. సో కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాదు, మిగతా ఫ్యామిలీస్ కూడా థియేటర్స్కి వచ్చి, సరే టికెట్ రేట్లు పెంచినా సరే వచ్చి సినిమా చూడాలి, సినిమా పరిశ్రమ చల్లగా ఉండాలని మనం కూడా కోరుకుందాం. ఫస్ట్ టైం పాన్ ఇండియాగా హీరోగా వస్తున్నారు. సరే ఇప్పుడు రామ్ చరణ్కో లేకపోతే ఎన్టీఆర్కో రాజమౌళి సినిమా ద్వారా, ప్రభాస్ కూడా రాజమౌళి సినిమా ద్వారా పాన్ ఇండియా వచ్చింది. పుష్ప కూడా పుష్ప 1 అనుకోకుండా అది బిగ్ హిట్ కావడం వల్ల పాన్ ఇండియా ఇమేజ్ అల్లు అర్జున్కి వచ్చింది. పవన్ కళ్యాణ్కి ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా ఇమేజ్ వస్తుందని మనం కూడా ఆశిద్దాం. రైట్, ఇక నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేసే ముందు డిఎన్ఏలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.